సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎంబీఏ సెమిస్టర్ 1 వాళ్ళ కోసం మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 5లో ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి మంచిగా అర్థమైతది. ఓకేనా? దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే కవర్ చేసిన. ఒకవేళ మీకు క్వెషన్స్ మంచిగా విన్నారనుకో ఈ వీడియో ఎండ్ వరకి మీరు ఎటువంటి క్వెషన్ వచ్చినా గాని మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఓన్‌గా రాసుకోవచ్చు మీరు ఈ వీడియో ఇంటే. ఓకేనా? మీరు ఓన్‌గా రాసే కెపాసిటీ ఉంటది వీడియో ఇంటే లాస్ట్ వరకు వింటే. ఓకేనా? సో ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి ఇక్కడ చూసుకోండి ఈ క్వెషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్‌లో అడిగిన క్వెషన్. 2025 పేపర్‌లో అడిగిన క్వెషన్ అన్నమాట. సో ఇక్కడ గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఈస్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్. అంటే ఏంటి ఇక్కడ చూసుకోండి గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అలాగే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి కంపెనీ ఫాలో అయ్యే స్ట్రక్చర్ అన్నమాట. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి కంపెనీ ఫాలో అయ్యే స్ట్రక్చర్ అన్నమాట. గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే. ఓకే. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే చూసుకోండి ఇన్‌కమ్ లెవెల్స్, ఇన్‌ఫ్లేషన్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ ఆఫ్ కంట్రీస్. అంటే ఏంటి? కంట్రీస్ ఇన్‌కమ్ లెవెల్స్, అలాగే ఇన్‌ఫ్లేషన్, ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఏం చేస్తాయి ఇవి? మార్కెట్ డెసిషన్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. సో మార్కెటింగ్ డెసిషన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అట్లనమాట. సెకండ్ పాయింట్ చూసుకుంటే పొలిటికల్ అండ్ లీగల్ ఫ్యాక్టర్స్. గవర్నమెంట్ పాలిసీస్, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ లాస్. అంటే ఏంటి? గవర్నమెంట్ పాలిసీస్, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంట్రీలో కంట్రీ రూల్స్ చేంజ్ అవుతాయన్నమాట అట్లా. సో థర్డ్ ఫ్యాక్టర్ చూసుకోండి. థర్డ్‌ది ఏంటి? కల్చరల్ ఫ్యాక్టర్. ఏంటి? లాంగ్వేజ్, కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ కన్స్యూమర్ యాటిట్యూడ్స్. ఏంటి ఇక్కడ? లాంగ్వేజ్, కస్టమ్స్, ట్రెడిషన్స్, కన్స్యూమర్ యాటిట్యూడ్స్, కల్చరల్ డిఫరెన్స్ అనేది ఉంటదనమాట. కల్చరల్ డిఫరెన్సెస్ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంపాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్. లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్‌మెంట్ అండ్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏంటి? ఇక్కడ టెక్నాలజీ లెవెల్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇంటర్నెట్ అవైలబిలిటీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల గ్లోబల్ రీచ్ అనేది ఈజీ వస్తదనమాట. అట్లా. ఫిఫ్త్ పాయింట్ చూసుకోండి. కాంపిటేటివ్ ఫ్యాక్టర్. నేచర్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ గ్లోబల్ కాంపిటీషన్. అంటే ఏంటి? గ్లోబల్ కాంపిటీషన్ నేచర్, అలాగే ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ ఇవన్నీ కాంపిటీషన్ ఎక్కువైతే స్ట్రాంగ్ స్ట్రాటజీస్ అవసరం అన్నమాట. ఇవన్నీ అవసరం అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే మార్కెట్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటి? సైజ్, గ్రోత్ అండ్ డిమాండ్ ప్యాటర్న్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. అంటే ఇక్కడ ఏంటి? మార్కెట్ సైజు, గ్రోత్ రేట్, డిమాండ్ ప్యాటర్న్ ఇవన్నీ అట్రాక్టివ్ మార్కెట్‌లో ఫోకస్ జేయడానికి. ఓకే. అట్రాక్టివ్ మార్కెట్స్ అన్నమాట. ఏంటి? అట్రాక్టివ్ మార్కెట్స్‌లో మోర్ ఫోకస్ చేస్తారన్నమాట. ఏంటి? మార్కెట్ సైజ్, గ్రోత్ రేట్, డిమాండ్ ప్యాటర్న్ వచ్చేసి. ఓకే. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూసుకుంటే ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. ఏంటి? కంపెనీ సైజు, స్ట్రక్చర్, మేనేజ్మెంట్ ఫిలాసఫీ. ఇక్కడ ఏముంటది? కంపెనీ సైజు, ఆర్గనైజేషనల్ స్ట్రక్చరు, మేనేజ్మెంట్ ఫిలాసఫీ. ఇవన్నీ ఏంటి? ఇంటర్నల్ స్ట్రెంగ్త్ బట్టి స్ట్రక్చర్ డిసైడ్ అవుతదనమాట వీటితో. ఓకే. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూసుకుంటే ఏంటి? దీస్ ఫ్యాక్టర్స్ డిసైడ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్. ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో ఫంక్షనింగ్‌ని డిసైడ్ చేస్తాయి. అట్లనమాట. సో, థస్ కంక్లూజన్ చూసుకుందాం. థస్ గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఈస్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై ద ఎకనామిక్, కల్చర్, పొలిటికల్, ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. ఏంటి? గ్లోబల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అనేది దేనిపైన ఇన్‌ఫ్లుయెన్స్ అయితది? ఎకనామిక్, కల్చర్, పొలిటికల్ అండ్ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ అయితదనమాట. ఓకే. సెకండ్ క్వెషన్ చూసుకుందాం. రైట్ ఎ డీటెయిల్ నోట్ ఆన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద కంట్రోల్ ఇన్ మార్కెటింగ్. ఇది కూడా 2025 క్వెషన్ అనమాట. ఇక్కడ చూసుకోండి. మార్కెటింగ్ కంట్రోల్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ మార్కెటింగ్ పెర్ఫార్మెన్స్. అంటే ఏంటి? మార్కెటింగ్ కంట్రోల్ అంటే మార్కెటింగ్ పెర్ఫార్మెన్స్‌ని మెజర్ చేయడం అన్నమాట. అలాగే ఎవాల్యుయేట్ చేయడం, అలాగే కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడం అదనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ కంట్రోల్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి యాన్యువల్ ప్లాన్ కంట్రోల్. ఏంటిది? ప్లాన్డ్ సేల్స్, ప్రాఫిట్ అచీవ్ అయ్యాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటదన్నమాట ఈ యాన్యువల్ ప్లాన్ కంట్రోల్. ఓకే. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ కంట్రోల్. మెజర్స్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, మార్కెట్స్ అండ్ ఛానల్స్. ఏంటి? ప్రొడక్ట్స్, మార్కెట్స్, ఛానల్స్ నుండి వచ్చే ప్రాఫిట్స్‌ని మెజర్ చేస్తదనమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఎఫిషియన్సీ కంట్రోల్ చూసుకుంటే ఏంటి? ఎవాల్యుయేట్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ అండ్ ప్రమోషన్. ఏం చేస్తది? సేల్స్ ఫోర్స్ ఎఫిషియన్సీ అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని ఎఫిషియన్సీని ఎవాల్యుయేట్ చేస్తదనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకోండి. స్ట్రాటజిక్ కంట్రోల్. ఎన్‌ష్యూర్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ మ్యాచెస్ మార్కెట్ కండిషన్. ఏంటి ఇక్కడ?
మార్కెట్ స్ట్రాటజీని అలాగే మార్కెట్ కండిషన్స్‌కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తానన్నమాట. అట్లా. ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఏంటి సేల్స్ కంట్రోల్. కంపేర్ యాక్చువల్ సేల్స్ విత్ సేల్స్ టార్గెట్. ఏంటి యాక్చువల్ సేల్స్ అలాగే సేల్స్ టార్గెట్స్‌తో కంపేర్ చేస్తానన్నమాట ఈ సేల్స్ కంట్రోల్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే కాస్ట్ కంట్రోల్. కంట్రోల్స్ మార్కెటింగ్ ఎక్స్‌పెన్సెస్. ఏం చేస్తది? మార్కెట్ ఎక్స్‌పెన్సెస్‌ని కంట్రోల్ చేస్తది. సెవెంత్ పాయింట్ చూసుకుంటే మార్కెటింగ్ ఆడిట్. కంప్రెహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద మార్కెటింగ్ యాక్టివిటీస్. అంటే ఏంటి? ఇక్కడ చూసుకోండి. మార్కెటింగ్ యాక్టివిటీస్ మొత్తం కంప్రెహెన్సివ్‌గా ఎగ్జామైన్ చేస్తదనమాట ఈ మార్కెటింగ్ ఆడిట్. ఓకే. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ చూసుకోండి. మార్కెటింగ్ కంట్రోల్ ఎన్‌ష్యూర్స్ కరెక్టివ్ యాక్షన్స్ అండ్ గోల్ అచీవ్‌మెంట్. ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ కంట్రోల్ ఏందంటే డీవియేషన్స్ ఐడెంటిఫై చేస్తది. కరెక్టివ్ యాక్షన్స్‌ని తీసుకుంటది. అలాగే ఆర్గనైజేషనల్ గోల్స్‌ని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తది. ఇదనమాట. ఓకే. ఓవరాల్ కంక్లూజన్ చూసుకుంటే థస్ మార్కెటింగ్ కంట్రోల్ ఎన్‌ష్యూర్స్ ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్ అండ్ అచీవ్‌మెంట్ ఆఫ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్. ఇదనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుందాం. థర్డ్ పాయింట్‌లో వాట్ ఈస్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్? సో, మార్కెటింగ్ ఆర్గనైజేషన్ రిఫర్స్ టు అరేంజ్‌మెంట్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అండ్ అథారిటీ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి? మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే మార్కెట్ యాక్టివిటీస్‌ని ప్రాపర్‌గా అరేంజ్ చేయడము, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీని డిఫైన్ చేయడం అనమాట. ఓకే. మార్కెటింగ్ ఆర్గనైజేషన్ అంటే మార్కెట్ యాక్టివిటీస్‌ని ప్రాపర్‌గా అరేంజ్ చేయడము, అలాగే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీని డిఫైన్ చేయడం అనమాట. ఓకే. ఇక్కడ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ చూసుకుంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్. సో, ఇదేంటి? దీంట్లో ఏముంటది ఫంక్షనల్ ఆర్గనైజేషన్‌లో? అడ్వర్టైజింగ్ ఉంటది, సేల్స్ ఉంటది, డిస్ట్రిబ్యూషన్ ఉంటది. ఫంక్షన్ బేస్ చేసి ఆర్గనైజ్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్‌లో ఏముంటది? ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్ లైన్స్. ఆర్గనైజ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్ లైన్స్. ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ లైన్స్ బేస్ చేసి ఆర్గనైజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే డిఫరెంట్ మేనేజర్స్ ఫర్ ద డిఫరెంట్ ప్రొడక్ట్స్ అట్లనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకోండి. మార్కెట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ బై కస్టమర్ గ్రూప్స్. ఏంటి? కస్టమర్ గ్రూప్స్ బేస్ చేసుకొని ఆర్గనైజ్ చేస్తారు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండస్ట్రియల్ కస్టమర్స్, కన్స్యూమర్ కస్టమర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకోండి. జియోగ్రాఫికల్ ఆర్గనైజేషన్. దీంట్లో ఆర్గనైజ్డ్ బై ద రీజియన్స్ ఆర్ టెరిటోరీస్. ఓకే. ఏంటి? రీజియన్స్ ఆర్ టెరిటరీస్‌ని బేస్ చేసుకొని ఇది చేస్తారనమాట. ఆర్గనైజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే నార్త్ జోను, సౌత్ జోన్ అని చెప్పేసి ఇట్లా చేసుకుంటాం కదా! నార్త్ సైడ్, సౌత్ సైడ్ అని చెప్పేసి ఆర్గనైజ్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ మ్యాట్రిక్ ఆర్గనైజేషన్. మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ ఫంక్షనల్ స్ట్రక్చర్. ఏంటి? ఫంక్షనల్ ప్లస్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ కాంబినేషన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సూటబిలిటీ అంటే ఏదో చూసుకుందాం. సూటబిలిటీ అంటే ఇక్కడ చూసుకోండి. ఈచ్ టైప్ సూట్స్ డిఫరెంట్ ఆర్గనైజేషనల్ నీడ్స్. సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఈచ్ టైప్ సూట్స్ డిఫరెంట్ ఆర్గనైజేషనల్ నీడ్స్. అంటే ఏంటి? ఈచ్ టైప్ డిఫరెంట్ ఆర్గనైజేషనల్ నీడ్స్‌కి సూట్ అవుతదనమాట. అట్లా. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూసుకుంటే ప్రాపర్ ఆర్గనైజేషనల్ ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్. ఏంటి? ప్రాపర్ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్. ఏంటి? ప్రాపర్ ఆర్గనైజేషన్ వల్ల కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అయితది. ఎయిత్ పాయింట్ చూసుకోండి. ఏంటి? ఇట్ ఎన్హాన్సెస్ మార్కెట్ ఎఫిషియన్సీ. ఏంటి? మార్కెటింగ్ ఎఫిషియన్సీని పెంచుతదనమాట. అట్లా. ఓవరాల్‌గా కంక్లూజన్ చూసుకుందాం. ద సూటబుల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్స్ కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్ ఎఫెక్టివ్‌నెస్. అంటే ఏంటి? మార్కెటింగ్ ఆర్గనైజేషన్ మంచిగుంటే కోఆర్డినేషన్ అనేది బావుంటది. మార్కెటింగ్ అనేది మంచి ఎఫెక్టివ్‌నెస్‌తోనే ఉంటదనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుంటే రైట్ అబౌట్ ద మార్కెటింగ్ ఆడిట్ అండ్ విత్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ యూజెస్. అంటే ఇంతకుముందే మార్కెటింగ్ ఆడిట్ అంటే మనం చెప్పుకున్నాం ఒక ఆన్సర్‌లో. దాని గురించి ఇప్పుడు డెప్త్‌గా అడుగుతున్నాడు చూడండి. మార్కెటింగ్ ఆడిట్ ఈస్ ఏ సిస్టమాటిక్ అండ్ ఇండిపెండెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్. అంటే ఏంటి? మార్కెటింగ్ ఆడిట్ అంటే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని సిస్టమాటిక్‌గా, ఇండిపెండెంట్‌గా ఎగ్జామైన్ చేయడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఆడిట్ చూసుకుందాం. టు ఎవాల్యుయేట్ ద మార్కెటింగ్ పెర్ఫార్మన్స్. ఏంటి? మార్కెటింగ్ రిజల్ట్స్‌ని ఎవాల్యుయేట్ చేస్తుందన్నమాట ఈ మార్కెటింగ్ ఆడిట్. నెక్స్ట్ టు ఐడెంటిఫై స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. ఏం చేస్తది? స్ట్రాంగ్ ఏరియాస్‌ని, వీక్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేస్తదన్నమాట. థర్డ్ పాయింట్ చూసుకుంటే ఏంటి? టు అసెస్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఏంటి? మార్కెటింగ్ స్ట్రాటజీస్‌ని ఎఫెక్టివ్‌గా ఉన్నదా లేదా అని చెప్పేసి చెప్తదన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే టు ఎన్‌ష్యూర్ అలైన్‌మెంట్ విత్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఏం చేస్తావు? మార్కెటింగ్ యాక్టివిటీస్ అలాగే ఆర్గనైజేషన్ గోల్స్‌కి అలైన్ అయ్యాలా లేదా అని చెప్పేసి చూస్తదన్నమాట. ఏంటి? మార్కెటింగ్ యాక్టివిటీస్ అలాగే ఆర్గనైజేషనల్ గోల్స్‌కి అలైన్ అయ్యాయా లేదా అని జెప్పేసి చూస్తదన్నమాట. అంటే 2 సెట్ అయినాయా లేదా అని జెప్పేసి చూస్తదన్నమాట. ఈ అలైన్‌మెంట్ విత్ గోల్స్ అనేది. ఓకే. నెక్స్ట్ తర్వాత యూజెస్ ఆఫ్ మార్కెట్ ఆడిటింగ్ చూసుకుందాం. ఏంటి? హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ మార్కెటింగ్ ఎఫిషియన్సీ. ఏం చేస్తది? ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తది. గింతే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఐడెంటిఫై ప్రాబ్లమ్ ఏరియాస్ ఇన్ మార్కెటింగ్. ఐడెంటిఫై
ప్రాబ్లమ్స్ ఏరియాస్ ఇన్ మార్కెటింగ్. ఏం చేస్తది? ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తది. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేస్తది మార్కెటింగ్‌లో. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూసుకుంటే సపోర్ట్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. ఏంటి? స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తదనమాట. స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తది. ఎయిత్ పాయింట్ చూసుకుంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ అండ్ కంట్రోల్‌కి హెల్ప్ చేస్తదనమాట. అట్లా ఓవరాల్‌గా కంక్లూజన్ చూసుకుందాం. దస్ మార్కెటింగ్ ఆడిట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ద ఎఫెక్టివ్ మార్కెటింగ్ కంట్రోల్ అండ్ ప్లానింగ్. ఏంటి? మార్కెటింగ్ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ టూల్ అన్నమాట. దేనికోసం? ఎఫెక్టివ్ మార్కెట్ కోసము, అలాగే ప్లానింగ్ కోసం. ఓకేనా? ఇదన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. డిఫైన్ ద టర్మ్ కన్స్యూమరిజం, ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ ద నీడ్ అండ్ స్కోప్ ఆఫ్ ద కన్స్యూమరిజం. సో ఇప్పటివరకు చెప్పిన 4 క్వెషన్స్ సిమిలర్‌గా ఉంటాయి. సిమిలర్ టాపిక్స్. కాకపోతే కొద్దిగా ఆన్సర్స్‌లో కొద్దిగా చేంజ్ ఉంటాయి. హెడ్డింగ్స్‌లో చేంజ్ ఉంటది. కానీ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి యూనిక్ ఆన్సర్, యూనిక్ క్వెషన్, యూనిక్ ఆన్సర్, యూనిక్ ఎక్స్‌ప్లనేషన్. సో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే కన్స్యూమరిజం అంటే చూసుకోండి. కన్స్యూమరిజం రిఫర్స్ టు ద ఆర్గనైజ్డ్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఏంటి? కన్స్యూమరిజం అంటే కన్స్యూమర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్గనైజ్డ్ ఎఫర్ట్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి నీడ్స్ ఫర్ ద కన్స్యూమరిజం అంటే ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ప్రొటెక్షన్ అగైన్స్ట్ అన్‌ఫెయిర్ ట్రేడ్ పాలిసీస్ అంటే ఏంటి? చీటింగ్ చేయకుండా మిస్‌లీడింగ్ యాడ్స్, ఫాల్స్ క్లెయిమ్స్ నుండి ప్రొటెక్షన్ అన్నమాట. ఓకే. సెకండ్ పాయింట్ చూసుకోండి. ఎన్ష్యూరింగ్ ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ. ఏం చేస్తాం? సేఫ్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ఎన్ష్యూర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎక్స్‌ప్లోయిటేషన్ ఆఫ్ కన్స్యూమర్. ఏంటి? సేఫ్ ఓవర్ ప్రైజింగ్, సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్‌ని ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకోండి. క్రియేటింగ్ అవేర్‌నెస్ అమంగ్ కన్స్యూమర్స్. ఏంది? కన్స్యూమర్ రైట్స్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాయన్నమాట. అట్లా. ఇక్కడ స్కోప్ ఆఫ్ కన్స్యూమరిజం చూసుకుంటే కవర్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏంటి? కవర్స్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్, సర్వీసెస్ 2 కవర్ చేస్తాయన్నమాట. సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ఇంక్లూడ్స్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్. కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. తర్వాత సెవెంత్ పాయింట్ చూసుకుంటే ప్రొవైడ్స్ లీగల్ రెమెడీస్. ఏంటి? లీగల్ ప్రొడక్షన్, అలాగే కన్స్యూమర్ కోర్ట్స్‌ని చూపిస్తాయన్నమాట ఈ లీగల్ రెమెడీస్. తర్వాత ఎయిత్ పాయింట్ చూసుకుంటే ప్రమోట్ ఎథికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. ఏంటి? ఎథికల్ మార్కెటింగ్‌ని ప్రమోట్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ కంక్లూజన్ లైన్ చూసుకుందాం. దస్ కన్స్యూమరిజం ప్రొడక్ట్స్ కన్స్యూమర్స్ అండ్ ప్రమోట్ దేర్ ఫేర్ అండ్ ఎథికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. ఏంది? కన్స్యూమరిజం అనేది ప్రొటెక్ట్ చేస్తానన్నమాట కన్స్యూమర్‌ని. అలాగే మంచి ఫేర్ అండ్ ఎథికల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ అయ్యేటట్టు చూస్తానన్నమాట. అట్లా. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ చూసుకుందాం ఫాస్ట్‌గా. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ మార్కెటింగ్ ఆడిట్. మార్కెటింగ్ ఆడిట్ అంటే ఆల్రెడీ చెప్పినా మీకు. ఇక్కడ ఏంటి మార్కెటింగ్ ఆడిట్ అంటే మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని సిస్టమాటిక్‌గా, ఇండిపెండెంట్‌గా ఎగ్జామైన్ చేయడం. ఆబ్జెక్టివ్స్, స్ట్రాటజీస్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తాదన్నమాట. స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్‌ని కూడా ఐడెంటిఫై చేస్తది. నెక్స్ట్ మ్యాట్రిక్ ఆర్గనైజేషన్ చూసుకుంటే మ్యాట్రిక్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? మ్యాట్రిక్ ఆర్గనైజేషన్ అంటే ఫంక్షనల్ ఆర్గనైజేషన్, ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ కాంబినేషన్ అన్నమాట. తర్వాత ఎంప్లాయీస్, ఫంక్షనల్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్‌కి రిపోర్ట్ చేస్తారన్నమాట దీంట్లో. కోఆర్డినేషన్ అండ్ రిసోర్స్ యుటిలైజేషన్ అనేది ఇంప్రూవ్ అయితదన్నమాట. కోఆర్డినేషన్ అండ్ రిసోర్స్ యుటిలైజేషన్ అది ఇంప్రూవ్ అయితదన్నమాట. తర్వాత థర్డ్ క్వెషన్ చూసుకుందాం. ఎఫిషియన్సీ కంట్రోల్, యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అండ్ స్ట్రాటజిక్ కంట్రోల్. ఇక్కడ ఏంటంటే ఎఫిషియన్సీ కంట్రోల్ అంటే ఏంటి? సేల్స్ ఫోర్స్ అలాగే ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని ఎఫిషియన్సీ మెజర్ చేయడం అన్నమాట. తర్వాత యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అంటే ఏంటి? ప్లానెడ్ సేల్స్ ప్రాఫిట్ అచీవ్ అయ్యా లేదా అని చెప్పేసి చెక్ చేయడం అన్నమాట. యాన్యువల్ ప్లాన్ కంట్రోల్ అంటే. తర్వాత స్ట్రాటజిక్ కంట్రోల్ అంటే ఏంటి? మార్కెటింగ్ స్ట్రాటజీ మార్కెటింగ్ కండిషన్‌కి సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేయడం అన్నమాట. ఓకేనా? సో అన్ని క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క యూనిట్ నుంచి లాంగ్ క్వెషన్స్ అలాగే షార్ట్ క్వెషన్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకున్నాం. సో మీరు మంచిగా వినండి ఒకసారి. మంచిగా విని అర్థం కాకపోతే మళ్ళొకసారి చూడండి. అర్థమైపోతది. ఎందుకంటే నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేషినా. మీకేమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకేనా? ఏంటంటే మీరు ఒకవేళ మీ వీడియోని మంచిగా విన్నారనుకో 1కి 2 సార్ల మీరు డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో రాసేయొచ్చు. ఓకేనా? ఎగ్జామ్‌లో డైరెక్ట్ రాసేయొచ్చు. ఓకేనా? ఎటువంటి టెన్షన్ బట్టిఫై చేసుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇవి కాన్సెప్ట్స్ వచ్చేసి ఓన్ కాన్సెప్ట్స్. మీరు ఓన్‌గా రాసుకోవచ్చు. జస్ట్ హెడ్డింగ్స్ గుర్తుంటే సరిపోతది. ఓకేనా? అదన్నమాట. ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ లింక్‌లో అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో సెండ్ చేస్తా. ఓకేనా? సో మీరు వాటిలో జాయిన్ అవ్వండి. మన డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.